గురుగారు, ఈరోజు మోహిని ఏకాదశి, అన్నవరం సత్యనారాయణ స్వామివారి కళ్యాణం. వ్రత అధిష్టాన దేవతగా అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటి? సత్యనారాయణ స్వామిని నమః. సత్యనారాయణ స్వామి వారి నామం వినగానే మనకు రెండు పదాలు గుర్తుకొస్తాయి. ఒకటి నైమిషారణ్యం, రెండు అన్నవరం. ఈ రెండింటితో పాటు మనందరికీ జ్ఞాపకం వచ్చేది సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం. రంభాఫలం ఘృతక్షీరం గోధుమస్య చ చూర్ణకం అభావైశాలి చూర్ణం వా శర్కరాంచకుటం తథాహ. ఇది ప్రసాదం చేసే విధానం. చక్కెర లేదా బెల్లం, గోధుమ పిండి లేదా బియ్యం పిండి, అరటిపళ్ళు, వీటన్నిటి కూడా కలిపి పొడి ప్రసాదంగా స్వీకరించాలి. సిరా ముద్దలుగా మింగమని ఆ వ్రత కథలో చెప్పబడలేదు. రమా సమేత సత్యనారాయణ స్వామి వారు వెలసిన దివ్యక్షేత్రం అన్నవరం. స్కాంద పురాణోక్తమైనటువంటి వ్రత కథలను మనం స్మరించుకొని కథాం వా శృణయాద్యస్తు వశ్యేద్యా వ్రతముత్తమం. కథ చూచినా, కథ విన్నా, ప్రసాదం తీసుకున్నా, తలచుకున్నా తస్య నశ్యంతి పాపాని సత్యమేవ న సంశయః. వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది సత్యం, ఇదే సత్యం అన్న ప్రామాణికమైన ధర్మాన్ని మనకు బోధించేది సత్యనారాయణ వ్రతం. ఈ వ్రతాన్ని ఈ రోజున ఏకాదశి తిథి కూడా కనుక ఈ రోజున ఆచరించినట్లయితే, తలచుకున్నట్లయితే విశేషమైన ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా ఈ వ్రత కథలలో మొదటి కథలోనే చెప్పబడి ఉంది. మాఘే వా మాధవే మాసి కార్తికే వా శుభే దినే సంగ్రామ ఆరంభ వేళాయాం యదా క్లేశస్య సంభవః. ఇలా చెబుతూ అందులో ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవి సంక్రమణేపి వా యస్మిన్ కస్మిన్ దినే మర్త్యో భక్తి శ్రద్ధ అసమన్వితః. సత్యనారాయణ వ్రత కథలలో 5 170 శ్లోకాలు ఉంటాయి. మొత్తం 5 కథలలో వైశాఖ మాసంలో ఏకాదశి తిథి సత్యవ్రతం ఆచరిస్తూ రమ సమేత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా అన్నవరంలో ఎలా జరుపుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యనారాయణ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. లోకంలో మనం పడే కష్టాలు చూసిన నారదుడు భరించలేక బాధతో వైకుంఠానికి వెళ్ళి అక్కడ తత్తదృష్టవా, అక్కడ ఆ స్వామిని చూసి శంఖ చక్ర గదా పద్మ వనమాల భూషణం దృష్ట్వా తం దేవదేవేశం స్తోత్రం సముపచక్రమే నమో వాంగ్మనసాతీత రూపాయ అనంతకీర్తయే ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషామాధిభూతాయ భక్తానాం ఆర్తినాశనే. ఇలా స్తోత్రం చేస్తాడు. నారదుడికి ఏం పని పట్టింది? మనం పడే కష్టాలు చూచి ఇదంతా చూచి మనసులో పెట్టుకుని ఆ వైకుంఠానికి వెళ్ళి ఆ స్వామిని వీళ్ళ కష్టాలు ఎలా పోతాయి అని అడిగే అవసరం? ఈ కథలు మనకి ఎవరు చెప్పారు? సూత్రుడు. ఎవరితో చెప్పాడు? శౌనకాది మహర్షులతో. వాళ్ళు ఏం చేశారు? లోకంలో అన్ని వర్గాల వారికి బోధించారు. ఆ వ్రతం సూక్ష్మంగా ఏమిటి? సత్యం మాట్లాడండి. చాలా కష్టమైన విషయం నిజం మాట్లాడటం. కాబట్టి ఒక్కరోజైనా మాట్లాడండి. ఏప్రిల్ 1 విడుదలలాగా ఏదో ఒకరోజు పెట్టుకుందాం, 1 గంట పెట్టుకుందాం, ఒకరోజు, వారంలో ఒకరోజు, రోజులో కొద్ది సమయం, లేదా వీలైనంత మట్టుకు సమయాన్ని పెంచుకుంటూ అనవసరంగా మాట్లాడడం మానేస్తే అసత్యం మాట్లాడే అవసరం ఉండదు. ఎంత తక్కువ మాట్లాడుతూ ఉంటే అంత అసత్యాలు పలికే అవసరం తొలగిపోతూ ఉంటుంది. ఇది సందర్భం. నాకు తెలియదు, నేను చూడలేదు, ఏమో, ఇవి గొప్ప పరమ మంత్రాలు. ఈ చివరిది 3వది ఏమో పరమాద్భుతమైన మంత్రం. అబద్ధమాడే అవసరం లేదుగా. కనుక రమ సమేత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం ఈ రోజున అఖండ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వ్రతం చేస్తూ, ఈ వ్రతం ఎందుకొరక అనేది తెలుసుకుంటూ, కళ్యాణోత్సవం కూడా ఎందుకొరకు అనే ఆలోచన చేస్తూ, దైవ కళ్యాణం అయ్యాకే మన గృహాలలో కళ్యాణాలు కావాలి. రామ కళ్యాణం అయ్యాక మన గృహాలలో, సత్య దేవర కళ్యాణం అయ్యాక మన గృహాలలో, తులసి కళ్యాణం అయ్యాక కార్తీక మాసంలో మన గృహాలలో, ఇలా పెద్దలు కొన్ని ఆచారాల రూపంలో మనకు నడవడికను ఎలా తీర్చిదిద్దుకోవాలో
చెప్పారు కనుక తెలిసి పాటిద్దాం. 13 కథల నుంచి 9 కథలుగా మారి 7 కథలకు చేరి ఈనాటి కాలానికి 5 కథలకే పరిమితమైపోయిన సత్యవ్రత కథల చరిత్ర అంటే ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది సత్యవ్రతం.